Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఇది రెగ్యులర్ అన్బాక్సింగ్ రివ్యూ లేదా టెక్ న్యూస్ వీడియో అండ్ ఏదైనా ఒపీనియన్ వీడియో అయితే కాదు. రెడ్మీ నోట్ 10 సిరీస్ విషయంలో రెడ్మీ ప్లే చేసిన చీప్ స్ట్రాటజీ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే రెడ్మీకి అగెయిన్స్ట్ కాదు. నేను వాడే ఫోన్ MI10 అండ్ ప్రీవియస్లీ కూడా సో నా ప్రైమరీ డివైస్గా ఎక్కువ రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి. ఇంట్లో నా వైఫ్ వాడేది సో రెడ్మీ నోట్ 9 Pro. సో నేనైతే అగెయిన్స్ట్ కాదు, బట్ రెడ్మీ నోట్ 10 సిరీస్ విషయంలో వీళ్ళు ప్లే చేసిన చీప్ స్ట్రాటజీస్ అయితే నాకు అసహ్యాన్ని కలిగించాయి. ఒక రకంగా వీళ్ళు రెడ్మీని నమ్మే వ్యూవర్స్ని అండ్ రెడ్మీ మొబైల్ కొనాలనుకునే వాళ్ళని అండ్ లాంచ్ ఈవెంట్ తర్వాత రెడ్మీని చించేసింది, ఇచ్చి పడేసింది. సో ఇలా హైలైట్ చేస్తూ చాలామంది అయితే వీడియోస్ చేశారు. ఎందుకంటే హానెస్ట్ ప్రైసింగ్గా అనిపించింది అందరికీ. వాళ్ళందరినీ కూడా ఈ రెడ్మీ అయితే మోసం చేసినట్టు అయితే అనిపించింది. సో ఆ చీప్ స్ట్రాటజీ ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిన్న రెడ్మీ నోట్ 10 సిరీస్కి సంబంధించి ఫస్ట్ సేల్ అయితే జరిగింది. సో చాలామంది అయితే లాంచ్ ఈవెంట్ తర్వాత 11,999 ప్రైస్ రేంజ్లో వచ్చిన తర్వాత చాలామంది మన ఫాలోవర్స్ అన్న 11,000 ఉంది, ఏ మొబైల్ కొనుక్కోమంటారంటే సో 11 అంటే మీరు ఇంకో 1,000 ఇంక్రీజ్ చేసుకొని లేదా ఐసిఐసిఐ కార్డ్తో 500 డిస్కౌంట్ వస్తుంది. సో 11,500లో రెడ్మీ నోట్ 10 కొనుక్కో, అమోలెడ్ డిస్ప్లేతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అండ్ అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్తో చాలా మంచి ఆప్షన్ అవుతుందని అయితే ఆ లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత అయితే చాలామందికి అయితే సజెస్ట్ చేసాం. బట్ వీళ్ళు సో దాన్నైతే వీళ్ళు మాటనైతే నిలబెట్టుకోలేదు. 11,999 హానెస్ట్ ప్రైసింగ్ అని అయితే చెప్పారు, 464GB వేరియంట్. సో దాన్ని అయితే నిన్న సేల్కి అయితే తీసుకురాలేదు. సో ఏదైతే ఎక్కువ సేల్ కానీ 6/128GB వేరియంట్ 14,000 ప్రైస్ రేంజ్లో ఉంటుందో సో ఆ స్టాక్స్ని అమ్ముకునే ప్రయత్నం అయితే చేశారు. ఒక చీప్ స్ట్రాటజీ అని అయితే అర్థమైంది. సో జనరల్గా 14,000 ప్రైస్ రేంజ్లో మీరు 6/128GB వేరియంట్ రెడ్మీ నోట్ 10 కొనే బదులు నోట్ 10 Pro 17,000 ఉంది, ఐసిఐసిఐ కార్డ్తో 16,000కి వస్తుంది 128GB వేరియంట్, లేదా 664GB వేరియంట్ని చాలామంది అయితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి. సో 16,000 ఉన్న ఆ ఫోన్ కార్డ్ డిస్కౌంట్తో 15,000కి అయితే వస్తుంది. 13,500 14,000లో మీరు రెడ్మీ నోట్ 10ని కొనే బదులు సో 15,000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 10 Pro చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో బెటర్ కెమెరాస్తో. సో అందుకే వీళ్ళు హయ్యర్ వేరియంట్ నోట్ 10 ఎక్కువ సేల్ అవ్వదు. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని 464GB వేరియంట్ అయితే స్టాక్లోకి తీసుకురాలేదు. సరే, నిన్న 464GB స్టాక్లోకి రాలేదు, 6/128 నోట్ 10 వచ్చింది. సో దానికంటే నోట్ 10 Pro కొంటే ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది కదా అని ఈరోజు ఎదురు చూసిన వాళ్ళకి కూడా రెడ్మీ మళ్ళీ అదే చీప్ ట్రిక్స్ని అయితే ప్లే చేసింది. వాళ్ళు ఒకే కలర్ని స్టాక్లోకి తీసుకొచ్చారు, అది కూడా 664 నోట్ 10 Proని ఈరోజు స్టాక్లోకి తీసుకురాలేదు. హయ్యర్ 6/128GB వేరియంట్నే సేల్లో లిస్ట్ చేశారు. స్టాక్ వచ్చింది అనడం కూడా మనమైతే కరెక్ట్ కాదు. చాలామంది అయితే నేను నా ఫ్రెండ్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేశారు. అది అస్సలే సో పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్ళలేదు, వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అండ్ నేనైతే నోట్ 10ని MI హోమ్ స్టోర్లో నిన్న ఫస్ట్ సేల్ మనకి ఆన్లైన్లో జరిగినప్పుడే సో MI హోమ్ స్టోర్లో హైదరాబాద్లో అయితే ఫ్రెండ్ కొని నాకైతే పంపించాడు. ఆల్రెడీ నోట్ 10 నా దగ్గర ఉంది. సో ఒకవేళ నోట్ 10 Proని నిజంగానే స్టాక్లోకి తీసుకొస్తే అదే MI హోమ్ స్టోర్లో నోట్ 10 Pro కూడా ఉండేది. ఈరోజు మా ఫ్రెండ్ వెళ్ళి అడిగితే అది రాలేదని అయితే చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు జరిగిన నోట్ 10 Pro సేల్ కంప్లీట్లీ ఫేక్ అని. కేవలం నోట్ 10కి సంబంధించి 6/128GB వేరియంట్స్ని అమ్ముకోవడానికి దాన్ని ఈరోజు మళ్ళీ సేల్లోకి తీసుకొచ్చారు. 464 ఈరోజు కూడా సేల్లోకి రాలేదు నోట్ 10. సో 6/128 నోట్ 10 ఈరోజు కూడా సేల్లోకి అయితే వచ్చింది. అలాగే రేపు నోట్ 10 Pro మ్యాక్స్ సేల్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే నోట్ 10 Pro చాలా వాల్యూ ఫర్ మనీ. అందరూ 108 మనకు ఆల్రెడీ తెలుసు మెయిన్ డిఫరెన్స్ నోట్ 10 Proకి నోట్ 10 Pro మ్యాక్స్కి మెయిన్ సెన్సార్ 108MP సెన్సార్. మ్యాక్స్తో కంపేర్ చేస్తే నోట్ 10 Pro ఈరోజు ఫేక్ సేల్ జరిగిన నోట్ 10 Pro బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అందరూ 108MP కెమెరాస్లో ఫొటోస్ తీసి జూమ్ చేసి అయితే తీసుకోరు. సో చాలామందికి అయితే 120Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 732G, సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ, రిమైనింగ్ అంతా సేమ్ కాబట్టి నోట్ 10 Pro చాలామందికి ఒక పర్ఫెక్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో 16,000 ప్రైస్ రేంజ్లో ఐసిఐసిఐ కార్డ్తో కొంటే 15,000 ప్రైస్ రేంజ్లో కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో అలా నోట్ 10 Pro మ్యాక్స్ సేల్స్ని జరుపుకోవడానికి, అలాగే నోట్ 10 సో హయ్యర్ 6/128GB వేరియంట్ సేల్స్ జరుపుకోవడానికి ఈరోజు నోట్ 10 Proని అయితే ఒక ఫేక్ సేల్ అయితే జరిపింది.
సో ఇది మనం ఏ కంపెనీ చేసినా రెడ్మీ అనే కాదు, రియల్మీ అయినా ఇంకే కంపెనీ అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మనమైతే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. సో చాలామంది అయితే మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మనం లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఒక ఒపీనియన్ వీడియో చేస్తాం, చించి పడేసింది, ఇచ్చి పడేసింది, సో ఇలా చేస్తాం. సో అది మనం చెప్పడం ఆ టైంలో కరెక్టే, ఎందుకంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్గా అండ్ ఆ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఫోన్ అనుకున్నప్పుడు ఎవరైనా చెప్పచ్చు. అలాగే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా సో మనం వ్యూవర్స్ దృష్టికి, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళ దృష్టికి, మనల్ని నమ్మిన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. సో ఇది నేను చెప్తే రెడ్మీకి, షామీకి వీళ్ళకైతే రీచ్ కాకపోవచ్చు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో ట్యాగ్ చేసి అయితే అడిగాను. మన బేస్ తక్కువ, వ్యూవర్షిప్ తక్కువ కాబట్టి సో రెడ్మీ, షామీ అయితే మనల్ని ఇగ్నోర్ చేయొచ్చు, మనం ట్వీట్ చేసినా పట్టించుకోకపోవచ్చు. అందుకే మీరే ఫాలో అయ్యే వాళ్ళే. సో ప్రతి ఒక్కరు సో ఇలాంటి చీప్ ట్రిక్స్ కంపెనీస్ ప్లే చేసినప్పుడు ట్విట్టర్లో ట్యాగ్ చేసి అడగాలి. అండ్ మీరు ఫాలో అయ్యే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో సో మీరు నమ్మి వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి నిలబెడతారు. హిందీ, ఇంగ్లీష్, అలాగే తమిళ్, తెలుగు ఏ లాంగ్వేజ్ అయినా సో మిలియన్ వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్స్ ఉన్న రివ్యూ యూనిట్స్ తీసుకుంటున్న ప్రతి యూట్యూబర్ ప్రోస్ కాన్స్ చెప్పినట్టు చెప్పి సో ఇలా వ్యూవర్స్ని, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడం కాదు. కంపెనీస్ ఇలాంటి తప్పులు చేసినప్పుడు కంపెనీస్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. సో అలా ఏ యూట్యూబర్ అన్నా చేయకపోతే ఫాలో అయ్యే మీరే వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేయడం ఏంది, సో డైరెక్ట్గా బాజాప్తిగా అడగాలి. సో ఇలా చేసింది మీరు వాళ్ళని అడిగారా, క్వశ్చన్ చేశారా, మీకు రివ్యూ యూనిట్స్ వస్తున్నాయి, సో మీరు అడిగితే రెస్పాండ్ అవుతారు. అలా క్వశ్చన్ చేసే అధికారం కూడా మీకుంది. అండ్ మీ అందరికీ నా తరపున మరొక రిక్వెస్ట్, నేను ఎప్పుడు మన ఛానల్కి రివ్యూ యూనిట్స్ కోసం కంపెనీని ట్యాగ్ చేసి సో ఈ ఛానల్కి రివ్యూ యూనిట్స్ పంపండి, లేదా మన వీడియోస్ని ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, 20 మందికి షేర్ చేయండి. సో ఇలాంటివి అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు. ఫ్లోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అంటాను తప్పితే సో ట్విట్టర్లో ట్యాగ్ చేసి మన ఛానల్ కోసం సో ఇలా రిఫర్ చేయండి అని అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇలాంటి మిస్టేక్ ఏ కంపెనీ చేసినా మన ఛానల్ ప్రస్తావన కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ట్యాగ్ చేసి అయితే అడగండి. మీకు నచ్చిన యూట్యూబర్స్ని సో రెస్పాండ్ అవుతారు అనుకున్న యూట్యూబర్ని ట్యాగ్ చేసి వాళ్ళని కూడా కంపెనీస్ అయితే క్వశ్చన్ చేయమనండి. సో ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకేదైనా కంపెనీస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా అయితే ఉంటుంది. సో ఆశిద్దాం అలా జరుగుతుందని. సో అంతే, ఈ వీడియో అయితే నేనేం స్క్రిప్ట్ రాసుకోలేదు, నాకు అనిపించింది, చాలా చీప్గా అనిపించింది, సో అందుకే వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ బై ద వే రెడ్మీ నోట్ 10 ఆల్రెడీ నిన్నే వచ్చింది నా దగ్గరికి. దీని వీడియోపై అయితే వర్క్ చేస్తున్నాను. సో దానికంటే ఇంపార్టెంట్ ఇదైతే అనిపించింది. నాకు నచ్చలేదు ఈరోజు రెడ్మీ చేసిన ఈ పని, అందుకే వీడియో చేశాను. మళ్ళీ కలుద్దాం.